ప్రజారోగ్య వైద్యులకు ప్రమోషన్స్ ను క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం పోస్టుల సంఖ్యను పెంచాలి అన్నారు. క్యాడర్ స్ట్రెంత్ ద్వారా సివిల్ సర్జన్ ప్రమోషన్స్ వర్టికల్ సీనియారిటీ ప్రకారం ఇవ్వాలని కోరారు. డెంటల్ డాక్టర్స్ ను ప్రజారోగ్య విభాగంలో కొనసాగించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను సెకండరీ గ్రేడ్ సర్వీసెస్ గా మార్చాలని కోరారు. ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు చేసిన పలు విజ్ఞప్తులపై రాష్ట్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ డాక్టర్ల సమస్యల పరిష్కారంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినాను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజా ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ హెల్త్ డాక్టర్ రవీందర్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ వాణిలతో పాటు తెలంగాణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ రౌఫ్, డాక్టర్ దీనదయాల్, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.